సిస్టర్ సిస్టర్. దేవుని మనకి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. ఒక ప్రార్థన చేసుకుందామండి. యేసయ్య నాతో మాట్లాడండి అని అడుగుదాం. దేవా నాతో మాట్లాడండి, ప్రవ్వా నాతో మాట్లాడండి, అందరితో మీరు మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు అయ్యా. నేనైతే ఏ జ్ఞానము లేని దాన్ని దేవా, నేనెంతటికి పనికిరాని దాన్ని, కేవలం నీ కృప ద్వారానే ప్రభా ఈరోజు నేను ఇలాగ నిలబడి ఉన్నాను ప్రభా. నీ దాసులను నేను మాట్లాడుతూ ఉండగా నా నోటికి మీరు తోడుగా ఉండి అయ్యా మీరే మా అందరితో మాట్లాడి మీ నామాన్ని మేము తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 25వ అధ్యాయము 8వ వచనం చూసుకున్నామండి. ఎవరైనా చదవగలరా? నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను చదువుతానండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మించాలంట. అంటే దేవుడు మనలో నివసించడానికి మనం ఆయనకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే నిర్గమాకాండము 25వ అధ్యాయము 10వ వచనం చూసుకున్నట్లయితే మనము వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. హల్లెలూయా. తుమ్మకర్రతో అంటే తుమ్మకర్రతో ఒక మందసం చేయమని దేవుడు అడుగుతున్నాడండి. ఆ తుమ్మ చెట్టు ఎలా ఉంటుంది? నల్లనిది, నల్లగా ఉంటుంది తుమ్మ చెట్టు. దాని చుట్టూ ముళ్ళు ఉంటాయి. అది ఎలా ఉంటుంది? వంకర టింకర్లుగా ఉంటుంది. హల్లెలూయా. తుమ్మ చెట్టు నల్లగా ఉంటుంది, దాని చుట్టూ ముళ్ళు ఉంటాయి, అది వంకర టింకర్లు కలిగి ఉంటుంది. తుమ్మ చెట్టుతోనే ఎందుకు చేయమన్నాడు దేవుడు? వేప చెట్టుతో చేయమని చెప్పొచ్చుగా. వేప చెట్టుని అందరూ గృహాల్లో పెంచుకుంటారు. అది ఆయుర్వేదంగా కూడా పనికొస్తుంది. దాని ఆకులు, కాండము, కాయలు, పువ్వులు అన్నీ అది ఉపయోగకరంగా ఉంటుంది. మరి దేవుడు దాన్ని ఎంచుకోవచ్చు కదండి. లేకపోతే టేకు చెట్టుని పెంచుకోవచ్చు కదా, దాన్ని ఎంచుకోవచ్చు కదా దేవుడు. టేకు చెట్టును అది అఫీషియల్, చాలా కాస్ట్లీ. అంటే మన గృహాల్లో దాని మొక్కలు, మన టేకు మొక్కలు కొనుక్కొచ్చుకొని మన గృహాల్లో పెంచుకుంటాము. మరి దేవుడు దాన్ని ఎంచుకోవచ్చు కదా. తుమ్మ చెట్టుని ఎందుకు ఎంచుకున్నాడు? తుమ్మ చెట్టు పనికిరానిది. అది మన గృహాల ఆవరణంలో ఉన్నా కానీ దాన్ని మనం ఏం చేస్తాము? తీసేస్తాము. ఈ తుమ్మ చెట్టు ముళ్ళుంటాయి, దీన్ని ఇది ఎందుకు గృహాల్లో మొలుస్తుంది, ఇది ఎందుకు వచ్చింది అని దాన్ని వేర్లతో సహా పెళ్లించి వేస్తాం. మన ఇంటి ఆవరణంలో కూడా ఉండడానికి ఇష్టపడం. మనం ఎవరు ఇష్టపడరు తుమ్మ చెట్టుని పెంచుకుంటే. వేప చెట్టుని, టేకు చెట్టును, ఇంకా వేరే మొక్కలు పెంచుకున్నట్టుగా మనం తుమ్మ చెట్టుని పెంచుకోగలమా? పెంచుకోలేము కదా. అది మన ఇంటి దగ్గర ఉన్న ఆవరణంలో ఉన్న దాన్ని మనం తీసేస్తాము. అయితే దేవుడు మాత్రం తుమ్మ చెట్టుతోనే మందసం చేయమని చెప్తున్నాడు. మందసం ఎక్కడుంటుందండి? ప్రత్యక్ష గుడారంలో ఉంటుంది. అంటే ప్రత్యక్ష గుడారంలో ఉండడానికి దేవుడు తుమ్మ చెట్టుతో మందసం చేయమని చెప్పాడు. ప్రత్యక్ష గుడారంలో ఏముంటుంది? ఫస్ట్ ఆవరణం, తర్వాత పరిశుద్ధ స్థలం, తర్వాత అతి పరిశుద్ధ స్థలం. ఆవరణము, పరిశుద్ధ స్థలము, తర్వాత అతి పరిశుద్ధ స్థలం. తర్వాత మీరు చూడండి, నిర్గమాకాండం 25వ అధ్యాయం చదివితే మనకి ప్రత్యక్ష గుడారం గురించి వస్తుంది. ఆ పరిశుద్ధ స్థలములో ఉండడానికి దేవుడు మందసాన్ని చేయమని చెప్తున్నాడు. ఆ మందసాన్ని తుమ్మ చెట్టుతో, వాటి కర్రలతో చేయమని చెప్తున్నాడు. దానికి ఏం చేశారంట? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడానికి, మనం చర్చి లోపలికి వెళ్ళడానికి బయట ఉంటుంది కదా, ఆ ప్లేస్ ఆవరణం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చర్చిలో కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తాం కదా, అది పరిశుద్ధ స్థలం. సేవకులు నిలబడి వాక్యాన్ని బోధించేది అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉండేదే మందసం. ఆ మందసాన్ని దేవుడు తుమ్మ కర్రతో, తుమ్మ చెట్టుతో చేయమని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆ మందసాన్ని తుమ్మ చెట్టుతో, వాటి కర్రలతో
చేయించాలి. దానికి ఉన్న ముళ్ళన్నీ చెక్కించి, ఆ తర్వాత ఆ నల్లని బెరడును తీసివేసి, అంటే ఫస్ట్ ముళ్ళు తీసివేస్తే దాన్ని పట్టుకోవడానికి ఈజీగా ఉంటది కదా మనకి. ఆ ముళ్ళన్నీ చెక్కివేస్తే దాన్ని పట్టుకొని ఆ నల్లని బెరడంతా తీసివేస్తే అది తెల్లగా మారిపోతుంది. దానికి ఉన్న వంకర టింకర మార్గాలు ఏమేమి ఉంటాయో వంకరగా ఉన్నవి, వాటిని నరికేసి నిటారుగా నిలువుగా ఉన్న ఒక కర్రగా మార్చి దాన్ని దేవుడు ఎలా చేశాడంట, అంటే అది వంకర టింకరగా వంగిన దాన్ని నరికేయించి ఆ నల్లని బెరడంతా తీసివేసి ముళ్ళని తీసివేస్తే అది తెల్లగా మారిపోతుంది. దానికి వెండిని తొడిగించి, మళ్ళీ వెండి తర్వాత దానికి బంగారంను తొడిగించి ఒక అందమైన ఆకర్షణీయమైన దాన్ని తయారు చేశారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాన్ని ఎవరు చూసినా ఇష్టపడతారు కదండి. ఒక తుమ్మ చెట్టుగా ఉన్నప్పుడు మనం ఇష్టపడం, దానికి ముళ్ళు అంతా ఉంటది కాబట్టి మనం ఇష్టపడం. ముళ్ళు చెట్లను ఎవరు ఇంట్లో పెంచుకోవడానికి ఇష్టపడరు కదా, పూల మొక్కల్ని పెంచుకోవడానికి ఇష్టపడినట్లుగా. ఇప్పుడు మాత్రం అది ఎలా ఉందంటే దాని నలుపంతా పోయి తెల్లని బెరడుగా మారిపోయి ముళ్ళన్నీ తీసివేయబడి వంకరగా ఉన్నది కాస్త నిటారుగా నిలువుగా ఒక అందమైనదిగా అందరం ఇష్టపడేలా, దానికి ఇంతకాలం అట్లాగా ఉన్నప్పుడు అసహించుకున్న దాన్ని అందరూ ఇష్టపడేలా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు దానికి ఇచ్చాడు. ఆ తుమ్మ చెట్టుకు ఉన్న దాన్నంతా తీసివేసి ఆ తుమ్మ చెట్టుకు ఒక విలువనిచ్చాడు దేవుడు, ఒక ప్రత్యేకతనిచ్చాడు. అయితే ఆ తుమ్మ చెట్టు ఎవరో కాదండి, నువ్వు నేనే, మనమే ఆ తుమ్మ చెట్టు. అలాగు నా తుమ్మ చెట్లలాగా ఉన్న మనము ఈ లోకము చేత తృణీకరింపబడి వెలివేయబడిన మనల్ని దేవుడు తుమ్మ చెట్టును ప్రేమించినట్టుగా మనల్ని ప్రేమించాడు. తుమ్మ చెట్టును ఎన్నుకున్నట్టుగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. తుమ్మ చెట్టుని ఏ రీతిగా ఆయన ప్రేమించి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడో ఆ రీతిగా మనల్ని చూడాలని ఆయన ఆశపడి మనల్ని ఈ లోకం నుండి వేరు చేసి మనల్ని పిలుచుకున్నాడు. ఆ తుమ్మ చెట్టుకున్న నలుపు మన బ్రతుకుల్లో ఉన్న ఈ లోక ప్రేమలు ఆకర్షణీయమైనవి మన చూపుల్లోనూ మన మాటల్లోనూ మన తలంపుల్లోనూ అపవాది కలుగజేసి అది దేవునికి విరుద్ధంగా మనల్ని నడిపించే ఈ చీకటి సాతాను క్రియలు కాదంటారా? అలాగే మనకున్న శ్రమలు, వేదనలు, బాధలు, రోగాలు, శోధనలు ఈ ముళ్ళు కాదంటారా? ఎన్ని మార్లు మంచి చెప్పినా వినని దురదగల చెవులు, చెడ్డ మాటలకు కొండమలాడే నాలుకలకు ఇవి లోకానికి ఎంతో ఇష్టమైనవి. మంచి మాటలు ఎవరు ఇష్టపడతారు? ఎవరు ఇష్టపడరు కదండి. మంచి మాటలు చెప్తే ఈ లోకం అసహించుకుంటది, చెడ్డ మాటల్ని చాలా ఇష్టపడుతుంది. చెడ్డ మాటలకి చాలా దురద కలిగి చెవులు వింటారు. ఈ లోకం అంత ఆకర్షణీయంగా ఉంది వాటికి. దేవుడు మాట్లాడుతూ తన సేవకుల ద్వారా మనల్ని గద్దిస్తూ తల్లిదండ్రులను ప్రేమగా బుజ్జగించి చెప్పిన అపవిత్రమైన మార్గంలోకి వెళ్తారు కానీ పరిశుద్ధమైన పవిత్రమైన దేవుడు ఇష్టపడే మార్గాన్ని మాత్రం అసహించుకుంటారు. ఎంతమంది యవ్వన బిడ్డలు ఈ రోజుల్లో త్రాగుడుకు బానిసలయ్యి డ్రగ్స్కి అడాప్ట్ అయ్యి తల్లిదండ్రులను బాధించట్లేదండి. తల్లిదండ్రుల మాటలు వినకుండా వాళ్ళని కష్టపెడుతూ వాళ్ళని బాధ పెడుతూ చాలా మంది ఫోన్ చేసి చెప్తారు, అమ్మ మా బాబు ఇలా అయిపోయాడు, మా పాప ఇలా అయిపోయింది, మా పిల్లలు వినట్లేదు. ఎందుకు వినట్లేదు? వాళ్ళకి మనం చెప్పినా వినని మార్గాలు ఉన్నారు. వాళ్ళ మార్గాలు ఈ మార్గంలో నడువు అని చెప్తే వాళ్ళకి మంచి మార్గం అసహ్యంగా మారిపోయింది. చెడు మార్గం వాళ్ళకి ఎంతో స్వేచ్ఛనిస్తుంది. కాబట్టి పిల్లలు కూడా అలాగే తయారైతున్నారు. కొన్నిసార్లు కొన్ని గృహాలలో తల్లిదండ్రులే వాటికి కారణం అవుతున్నారు. ఫ్యాషన్ అంటూ, ట్రెండ్ అంటూ వాడు చదువుకోవడానికి వెళ్తున్నారు, పాపకు స్కూల్కి వెళ్ళింది, ప్రేయర్స్కి రాము అప్పుడు పిల్లల్ని వెంటబెట్టుకొని మందిరాలకు తీసుకురావడానికి కూడా తల్లిదండ్రులు కూడా ఇష్టపడట్లేదు. చిన్ననాటి నుండి ఆ పిల్లల్ని మనం దేవుని సన్నిధిలో పెంచినప్పుడు ఆ పిల్లలు ఎందుకు త్రోవ తప్పిపోతారు? ఒక చిన్న తప్పు చేసినప్పుడు వాళ్ళలో మార్పు, మనం లోకాశని చూసినప్పుడు వాళ్ళని గద్దించినప్పుడు పిల్లలు ఒకసారి కాకపోయినా ఒకసారి లోబడతారు కదా. కానీ తల్లిదండ్రులు అలా ఇష్టపడట్లేదు. ఫ్యాషన్, ట్రెండ్, పిల్లలు అలాగే ఉండాలండి అని మాట్లాడుతున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత అమ్మ ప్రార్థన చేయండి, మీకు దండం పెడతాం, మీరే మాకు దిక్కు అని మాట్లాడతారు. మనం ఎలా దిక్కు అవుతామండి? దేవుడే దిక్కు. ఫస్ట్ నుంచి దేవుడే దిక్కు అని పిల్లల్ని దేవుళ్ళలో పెంచితే
వాళ్ళు పెద్దవారైన తర్వాత తొలగిపోరు కదా. యవ్వనస్తులు అయిన తర్వాత ఎంతమంది ఎన్ని విధాలుగా చెడిపోతున్నారు. విపరీతమైన డ్రగ్స్కి, త్రాగుడికి, పాప మార్గాలకి బానిసలై ఎంతమంది యవ్వన బిడ్డలు నశించిపోతున్నారండి ఈ రోజుల్లో. యవ్వనస్తులకి అసలు ఎవరు చెప్పడానికి కూడా వీల్లేదు. తల్లిదండ్రులు అంత శోకంలో ఉన్నారు. మొన్న మేము విజయవాడ ప్రేయర్ మీటింగ్ ఉంటే వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళాం. అక్కడికి వెళ్తే పాస్టర్స్ అంటున్నారు, 10 అవుతుంది, టైం లేట్ అవుతుంది, మేము వెళ్ళిపోవాలమ్మా అంటున్నారు. అదేంటండి మీరు లోకలే కదా, మేము ఆరాటపడాలి వెళ్ళాలని, మీరెందుకు అలా అంటున్నారు అంటే, వామ్మో లేదమ్మా, అసలు చాలా మంది యవ్వనస్తులు ఒక టీమ్గా తయారయ్యి వీధులమ్మట కూర్చుంటున్నారు డ్రగ్స్ తీసుకుంటూ. ఇక వాళ్ళు ఏది పడితే అది చేసేస్తున్నారు. డబ్బులు అడిగితే ఇవ్వకపోతే ప్రాణాలే తీసేస్తున్నారు. మొన్న ఒక టికెట్ కలెక్టరు అట్నుంచి వస్తున్నారంట. వస్తుంటే వాళ్ళు డ్రగ్స్ కోసం డబ్బులు అడిగారంట. నా దగ్గర లేవురా అన్నారంట. ఆ మాట కూడా కంప్లీట్ చేయకముందే ఒక రైల్వే స్టేషన్ దగ్గర పట్టాల దగ్గర ఉంటే రాడ్ అది తీసుకొని వెనక నుంచి చేస్తే అక్కడే స్పాట్ డెడ్ అయ్యాడంట ఆయన. అంటే ఎంత భయంకరంగా ఉన్నారో చూడండి. మంచి మార్గాలు వాళ్ళకి అపహాస్యం అవుతుంది, వాళ్ళకి అసహ్యం అవుతుంది. చెడు మార్గాలు వాళ్ళకు స్వేచ్ఛగా ఉంటున్నాయి. వాళ్ళు లోకాన్ని ఇష్టపడుతున్నారు. ఇవి కాదా వంకర టింకర మార్గాలు? చెప్పండి. దేవుని బిడ్డలు ఎలా ఉంటున్నారు ఈ రోజుల్లో? దేవుని బిడ్డలమని చెప్పుతూ కూడా లోకాశలతో తిరుగుతున్నారు వాళ్ళు. అయితే దేవుడు మాత్రం అలాంటి పాప స్థితిలో, బంధకాల్లో, లోకము చేత తృణీకరింపబడి ఏ విలువ లేని మన జీవితాలను ఆయన మరుగై ఉన్న మనల్ని దేవుడు పిలుచుకున్నాడండి. ఆ తుమ్మ చెట్టులాగా చీకటిలో, పాపాల్లో, బంధకాల్లో, శోధనలో ఉన్న మనల్ని ఆయన గుర్తించి ఎంతగానో ప్రేమించి ఆయన ప్రాణం పెట్టి రక్తమంతా ధారగా కార్చి మనల్ని ప్రేమిస్తూ మనల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఆ తుమ్మ చెట్టుకు ఉన్న ముళ్ళు తీసివేసినట్టుగా ఈనాడు మన బ్రతుకుల్లో ఉన్న శ్రమల నుండి విడిపిస్తున్నాడు, శోధన నుండి విడిపించాడు, మనకున్న బంధకాలను తీసివేశాడు దేవుడు. అదే విధంగా మనకున్న చీకటి క్రియలు ఎన్నో సాతాను క్రియల చేత, సాతాను బంధకాల చేత బయటికి రావాలి అని ఆశ కలిగిన విడిపించుకోలేని వారిని దేవుడు ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా అనేకులను ఆ నరకంలో నుంచి లాగినట్లుగా ఆయన మనల్ని ఈరోజు లాగివేశాడు బయటికి. ఆయన వద్దకు లాక్కున్నాడు కాబట్టి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. వంకర టింకర మార్గాలను దేవుడే మనల్ని విడిపించి మనల్ని సరళము చేసి సరి అయిన మార్గంలో నిటారుగా నిలబెట్టాడు. హల్లెలూయా. అవును, మన జీవితాల్లో ఉన్న ముళ్ళు పోయాయి, శ్రమలు పోయాయి, శోధనలు పోయాయి. ఆ తుమ్మ చెట్టుకున్న ముళ్ళు తీసేసినట్టుగా దేవుడు మన బ్రతుకుల్లో ఉన్న శోధనలు తీసేశాడు. ఆ తుమ్మ చెట్టుకున్న నల్లని బెరడంతా చెక్కి వేసినట్లుగా దేవుడు మన జీవితాల్లో ఉన్న సాతాను చీకటి క్రియల నుండి విడిపించాడు. ఆ తుమ్మ చెట్టుకున్న వంకర టింకర మార్గాలను నరికివేసి నిటారుగా చేసినట్టుగా దేవుడు మన జీవితాల్లో ఉన్న వంకర మార్గాలన్నీ మనకు అసహ్యంగా మార్చి మనల్ని ఒక సరళమైన మార్గంగా ఆయన మహిమ కొరకు నిలబెట్టాడండి. హల్లెలూయా. అయితే ఈనాడు మనం ఏం చేయాలో తెలుసా? ఆ తుమ్మ చెట్టుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును దేవుడిచ్చి ఆయన నామ మహిమార్థమే ఆ జనులతో మాట్లాడడానికి, ఇజ్రాయేలులతో మాట్లాడడానికి ఆయన మహిమలో నుంచి మాట్లాడాడు. తుమ్మ చెట్టుతో చేసిన ఆ మందసము మహిమలో నుండి దేవుడు మాట్లాడినట్టుగా ఈరోజు ఆవరణం ఎవరో కాదు, మనమే అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఆవరణం అయితే, మన మనస్సు పరిశుద్ధ స్థలం అయితే, మన హృదయాంతరంగమే అతి పరిశుద్ధ స్థలం. హల్లెలూయా. అవునండి, దేవుడు అదే కోరుకుంటున్నాడు ఈరోజు. ఆనాడు మందసాన్ని చేయించాడు దేవుడు. ఈరోజు మనమే ఒక మందసంగా మారాలని, ఒక మందసంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. యోహాన్ పత్రిక చదవనవసరం లేదు, తర్వాత మీరు చూసుకోండి. యోహాన్ పత్రిక 17వ అధ్యాయం 21-23 వరకు చూసుకుంటే దేవుడు అంటున్నారు, తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము, అలాగే మీరు కూడా మాలో ఏకమవ్వాలి, మేము మీలో ఏకమవ్వాలి, మనం కలిసి ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. అవును, ఈరోజు మనం దేవుడితో ఉంటే, ఆ దేవుడు మనలో ఉంటే, మనమే పరిశుద్ధ స్థలముగా మారినప్పుడు మన హృదయాంతరంగ
అంతరంగమే అతి పరిశుద్ధ స్థలమైనప్పుడు దేవుడు మనలో నివాసం ఉంటాడండి. హల్లెలూయా. ఆ తుమ్మ చెట్టుకు వెండిని తొడిగించినట్టుగా బంగారముతో అలంకరించి ఒక ఆకర్షణీయమైన పాత్రగా మార్చాడు. అలాగే మనకు విలువ లేదు, ఆఖరికి మన ఇంట్లో వాళ్ళు కూడా మనకు విలువియ్యరు. కానీ ఆయన పిలుచుకొని ఏర్పాటు చేసుకొని సంఘములోను ఈ సమాజంలోను ఒక మంచి విలువనిచ్చాడు. ఈరోజు మనకు ఆ మంచి విలువను ఒక ప్రత్యేకతను దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అవును, మీ దేహమే దేవుని ఆలయం అని వాక్యం సెలవిస్తుంది. మన దేహమే కదండి దేవుని ఆలయం. మందిరాల్లో కూర్చుంటేది మందిరమో దేవుని ఆలయం కాదు. మనందరము దేవుని ఆలయాలుగా మారి ఆ మందిరంలో కూర్చోవడం దేవుని చిత్తమై ఉంది, అది ఆయనకి ఇష్టమై ఉంది. కానీ మన దేహం మొట్టమొదటగా మనమే దేవుని ఆలయము. మన ద్వారానే దేవునికి మహిమ వస్తుంది. మన హృదయ అంతరంగమే అతి పరిశుద్ధ స్థలముగా మార్చుకున్నప్పుడు దేవుడు మనలో ఉండి మాట్లాడుతున్నాడు. మనలో ఉండి ఆయన మనం ఎటు నడవాలి, ఏది మంచి ఏది చెడు, ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు, ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ కూర్చోకూడదు, ఎవరితో ఎలా ఉండాలి అని దేవుడు సమస్తము మనకు బోధిస్తాడు. అది గ్రహించుకోగలగాలి. ఎప్పుడు గ్రహించుకుంటామంటే మన దేహాన్ని దేవుని ఆలయంగా, మనం ఒక ఆవరణంగా, ఒక పరిశుద్ధ స్థలముగా, మన అంతరంగాన్ని అతి పరిశుద్ధ స్థలముగా మార్చుకొని దేవుని నివాసం చేస్తున్నప్పుడు ప్రతిదీ ఆయన మనతో మాట్లాడుతూ మనకు నేర్పిస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మన ద్వారా ఆయన నామానికి మహిమను తెచ్చుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. తుమ్మ చెట్టుతో చేసిన కథకి ఎంత ప్రత్యేకత వినిపించాడు దేవుడు. ఈ రోజుల్లో ఒక మందసముగా ఆయన కొరకు మనం నిలబడినప్పుడు మన ద్వారా ఆయన నామానికి మహిమను తెచ్చుకునే పాత్రలుగా ఒక ప్రత్యేకత విలువనివ్వాలని ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఆ మందసములో నుండి దేవుడు మాట్లాడాడు. ఈరోజు మన ద్వారా అనేకులకు సువార్తను ప్రకటిస్తూ నశించిపోతున్న అనేక మందికి, చెడిపోతూ పాప బంధకాల్లో నరకంలోకి పోవాలనుకుంటున్న సాతాను లాక్కుంటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మన ద్వారా మాట్లాడుతున్నాడు. మన ద్వారా వాళ్ళని రక్షించాలని ఆశ కలిగి ఉన్నాడు. మన ద్వారా ఆయన నామానికి మహిమను తెచ్చుకోవాలని, ఆయన నామానికి ఘనతను తెచ్చుకోవాలని, మనమే ఒక సువాసన ధూపంగా వెలగాలని ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. అవును కదా, ఆ రోజు సంబంధం ద్వారా దేవుడు మహిమ సువాసన వెదజల్లినట్టుగా ఈరోజు మనమే ఒక మందసంగా మారి దేవుని వైపు చూసి ఆయన మందసంగం మనం ఉన్నప్పుడు మనలో నుండి ఆయన సువాసన వెదజల్లబడుతుంది. మనలో నుండి ఒక పరిమళ తైలము ఈ లోకానికి వెదజల్లబడుతుంది. మనలో నుండి ఆయన నామ మహిమార్థము ఘనత ప్రభావాలు ఆయనకి రావాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడండి. అవును కదా, తుమ్మ చెట్టుకి ఎంతో విలువించిన దేవుడు మనకు విలువనివ్వలేదా? ఎక్కడో నశించిపోయే మనల్ని, పాప బంధకాల్లో ఉన్న మనల్ని ఆ దేవుడు తుమ్మ చెట్టుని ఏర్పరచుకున్నట్టుగా మనల్ని ఏర్పరచుకొని పాప బంధకాల నుండి, చీకటి నుండి, ప్రతి విధమైన అసహ్యకరమైన వాటన్నిటిని దేవుడు విడిపించాడండి. మనకు మనంగా విడిపించుకోలేదు, మనకు మనంగా రాలేదు, మనకు అంత శక్తి లేదు, అంత సామర్థ్యం లేదు. ఆయన ప్రాణం పెట్టి రక్తం కాల్చి ఆయన రక్తంతో మనల్ని శుద్ధీకరించి పరిశుద్ధతనిచ్చి మీరే నా కొరకు ఒక మందసముగా ఒక సువాసన పరిమళ తైలంగా నా కోసం ఈ లోకంలో వెలగండి, ఈ లోకంలో ప్రకాశించండి. మీరే ఈ రోజుల్లో నా మందసాలు, నాకు మహిమను తెచ్చే మందసం, నాకు ఘనతను తెచ్చే మందసంగా ఉండాలి అని దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడండి. అయితే దేవుడు పాపములో ఉన్నను, బంధకాల్లో ఉన్నను, పనికి రాకుండా ఉన్న దాన్ని ఎక్కడో అడవిలో ఉన్న తుమ్మ చెట్టును పిలుచుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఈ లోకములో నశించిపోయే మనల్ని, పాపములో ఉన్న మనల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? మనలో ఏదో ఆయన చూశాడు. ఆయన వాళ్ళు పాపంలో ఉండగానే పిలుచుకున్నాడంటే, మనం పాపంలో ఉండగానే దేవుడు పిలుచుకున్నాడంటే ఇక నువ్వు పాపము చేయవద్దు, ఇక నువ్వు లోకాన్ని చూడవద్దు, ఇక నువ్వు లోకాశల్లో పడిపోవద్దు. మన పాపంలో ఉన్నప్పుడే కదా దేవుడు పిలుచుకున్నాడు. నడిచిపోయే సంకుల్లో ఉండగానే పిలుచుకున్నాడు. అలా ఉన్నప్పుడే మనల్ని పిలుచుకున్నాడు. కానీ పరిశుద్ధంగా, పవిత్రంగా దేవునికి అలంకరించుకున్నప్పుడు మనల్ని పిలుచుకున్నాడా అంటే అలా కాదు. లోకంలో నశించిపోతున్న మనల్ని చూసి జాలిపడి ప్రేమ చూపి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకో తెలుసా?
మంచి దాసుగా అనేలా మనం జీవించి ఆ నమ్మకత్వాన్ని కాపాడుకున్నప్పుడు దేవుడు ఇంకా మనకు గొప్ప గొప్ప పనుల మీద అధికారం ఇచ్చి ఆయన బలమైన సాధనాలుగా వాడుకుంటాడు. వాడుకోవడం అంటే పాస్టర్గా ఉంటే వాడబడాలని కాదు, ఒక సువార్థికుడిగా మిషనరీగా ఉంటే వాడబడాలని కాదు, కానీ మనం ఎలా ఉన్నప్పటికీ ఆయనకు మహిమను తెచ్చే మందసాలిగా ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగానైనా మనల్ని వాడుకుంటాడు. ప్రతిరోజు ప్రతి క్షణం వాడబడాలి ఆయన కొరకు అని ఆశ కలిగినప్పుడు ఎలాగైనా ఆయన మనల్ని వాడుకుంటాడు. ఆయనకు మహిమను తెచ్చే మందసాలుగా ఒక పరిశుద్ధ అలంకరణతో మనం సిద్ధపడినప్పుడు దేవుడు గొప్పగా లేవనెత్తుతాడు, గొప్పగా వాడుకుంటాడు. మన ప్రాణం ఉన్నంత వరకు ఆయనకు నమ్మకంగా, ఆయన మనల్ని నమ్మి మనకు అప్పగించిన పనిని ప్రాణం ఉన్నంత వరకు నమ్మకంగా ఒక మహిమ మందసం వలె ఈ లోకంలో మనం వెలిగినప్పుడు దేవుడు అద్భుతంగా వాడుకుంటాడండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. దేవుడు మీ ద్వారా ఆయన